హాయ్ హలో అందరికీ రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నేను మీ వాంకుడత వెంకన్న. నేను ఒక పెస్టిసైడ్ కంపెనీలో సేల్స్ రిప్రజెంటేటివ్గా చేస్తున్నానని చెప్పినా కదండి. ఇప్పటికీ అదే కంపెనీలో నేను జాబ్ అయితే చేస్తున్నాను. అయితే ఇన్ని రోజులు నేను వ్యవసాయానికి సంబంధించి షార్ట్ వీడియోస్ మాత్రమే పెట్టాను. ఈరోజు ఒక మంచి కంటెంట్తో ఒక లాంగ్ వీడియో చేయడానికి అయితే ముందుకైతే వచ్చాను అన్నట్టు. అయితే ఈ సంవత్సరం వ్యవసాయం చేయడానికైతే పురుగు మందుల రేట్లు అయితే విపరీతంగా అయితే పెరిగినాయండి. పురుగు మందుల రేట్లు పెరిగినాయి, ప్లస్ యూరియా, డిఏపి, పొటాషు వీటి రేట్లు కూడా బాగా పెరిగాయి. రైతులు వాటిని వాడాలంటే చాలా రిస్క్ అండి. అంటే ఇప్పటికే మనకు రేట్లు తక్కువ ఉంటేనే మనకేం మిగలట్లేదు. అలాంటిది ఇంతగానం రేట్లు పెరిగితే మనకు ఎంత అనంటే ఒక 30-40% అయితే పురుగు మందుల మీద, ఎరువుల మీద అయితే పెరిగినాయండి. నాకు తెలుసు పెరిగినాయి, ఆల్రెడీ పెరిగిన అంటే ఒక 250 ml బుడ్డి, ఒక పావు లీటర్ బుడ్డి, ఒక ఎకరానికి కొట్టే డోస్ ఉంటుంది కదండి మందులు. వాటి మీద ఒక బుడ్డి మీద వచ్చేసి 50-100 మధ్యలో అయితే పెరిగింది. అసలు ఇది అమెరికా ఇరాన్ యుద్ధం అని అంటున్నారు కదా. ఈ అమెరికా ఇరాన్ యుద్ధం వల్ల అసలు వ్యవసాయానికి సంబంధం ఏంటి అని ఎవరికైనా మీకు డౌట్ రావచ్చు. దాని గురించి నేను మీకు ఇప్పుడు ఒక క్లారిటీ ఇస్తాను అన్నట్టు. ఒక యూరియా బస్తా వచ్చేసి 266 రూపాయలు ఉన్న యూరియా బస్తా 380 రూపాయలకి అయితే పెరిగిపోయింది. ఒక డిఏపి బస్తా వచ్చేసి 1300-1400 ఉండేయండి. ఇప్పుడు వచ్చేసి ఎంత అని అంటే 2000 రూపాయల దాకా వచ్చింది. ఇంతగానం రేట్లు పెరిగితే ఒక రైతు వచ్చేసి బతకాలంటే చాలా అంటే చాలా ఇబ్బంది అండి. ఫర్ ఎగ్జాంపుల్గా ఒక ఎకరం వ్యవసాయం చేస్తే ఒక రైతుకు మిగిలేది కనీసం ఒక 10,000 కూడా గిట్టుబాటు అవ్వట్లేదు. 4 నెలల పంట ఒక పొలం చేయాలి. ఒక రైతు ఒక పొలాన్ని పండియాలంటే 4 నెలలు, 4 నెలల కనీసం రైతుకు ఏం మిగలట్లేదు. అలాంటిది ఇప్పుడు డిఏపి వేయింది, యూరియా వేయింది అయితే ఖచ్చితంగా అసలు పొలం అనేది పండదు. సో దానికి అసలు రీజన్ ఏంటిది, అసలు ఏమైంది అని అంటే, అయితే మనం ఇరాన్ నుంచి క్రూడ్ ఆయిల్ అనేది మనం తెప్పించుకుంటాం. క్రూడ్ ఆయిల్ నుంచి మనకు డీజిల్, యూరియా తయారీకి అవసరమయ్యే గ్యాసు ఈ క్రూడ్ ఆయిల్లో ఉంటుంది. అసలు మీకు క్రూడ్ ఆయిల్ అంటే ఏంటిది అనేది మీకు ఒక డౌట్ రావచ్చు. క్రూడ్ ఆయిల్ అంటే ఏం లేదండి, చమురును క్రూడ్ ఆయిల్ అంటారు అన్నట్టు. కోట్ల సంవత్సరాల క్రితం చనిపోయిన చెట్లు, జంతువులు, మళ్ళీ భూమి లోపల అవి పాతుకుపోయి అవి హీట్ ప్లస్ ప్రెషర్ తోటి మనకు అనేది క్రూడ్ ఆయిల్ అనేది తయారవుతుంది. ఈ క్రూడ్ ఆయిల్ని బోర్ వేసి తోడతారు. ఆ క్రూడ్ ఆయిల్ని మనం డైరెక్ట్ వాడుకోనికి లేదు. ఆ క్రూడ్ ఆయిల్ నుండే డీజిల్, మళ్ళీ ఈ యూరియా తయారు చేయడానికి గ్యాసు అలాంటిది అన్నట్టు తయారవుతాయి అన్నట్టు. ఇప్పుడు మన యూరియా కావాలి అని అంటే మనం కంపల్సరీ మనం ఇరాన్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు యుద్ధం కూడా దాని గురించే అండి. అక్కడి నుంచి ఇప్పుడు ఇరాన్లో ముడి చమురు ఉంది కాబట్టి వాళ్ళకి ఇష్టం వచ్చిన రేట్లు వాళ్ళు పెంచుకుంటున్నారు. అది తగ్గియడం కోసమే అమెరికా అనేది వాళ్ళతో యుద్ధం చేస్తుంది అన్నట్టు. ఇది ఒక మెయిన్ పాయింట్. దీనివల్లనే మనకు విపరీతమైన రేట్లు 30-40% ఒక బస్తా మీద కానీ ఒక బుడ్డి మీద కానీ మనకు పెరుగుతున్నాయి అన్నట్టు. అయితే మనకు వచ్చే డిఏపి, పొటాష్ బస్తా ఇవి దానికి వచ్చేసిన కావాల్సిన రా మెటీరియల్స్ కూడా మనకు ఇరాన్ నుండే వస్తాయి అన్నట్టు. అయితే డాలర్ రేటు పెరిగింది అన్నట్టు. మన దగ్గర ఉన్న కరెన్సీ వేరు, వాళ్ళ దగ్గర ఉన్న కరెన్సీ వేరు. డాలర్ రేటు పెరిగింది. సో అక్కడ నుంచి మనం తెప్పించుకోవాలంటే డాలర్లోనే మనం వాళ్ళకు డబ్బులు అనేది ఇవ్వాలన్నట్టు. సో దానివల్ల విపరీతమైన రేటు పెరిగి మనకు చాలా ఇబ్బంది అవుతుంది. 226 రూపాయలు ఉన్న ఒక యూరియా బస్తా వచ్చేసి ఈరోజు 380 రూపాయలకి చేరింది అన్నట్టు. యూరియా తయారు చేయడానికి మనకైతే ఒక యూరియా తయారీకి న్యాచురల్ గ్యాస్ అనేది కంపల్సరీ అండి. యూరియా ఫ్యాక్టరీలో న్యాచురల్ గ్యాస్ తోటి యూరియా అనేది తయారవుతుంది. ఒక యూరియా బస్తా తయారవ్వడానికి 2 గ్యాస్ సిలిండర్ల న్యాచురల్ గ్యాస్ అనేది కావాలండి. సో దీనివల్ల విపరీతమైన రేట్లు పెరిగినాయి. సో మీకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నన్ను ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వేరే రైతులకు కూడా షేర్ చేసి నన్ను ఆదరించండి. ఓకే, థ్యాంక్ యూ అండి.